ఫస్టు అక్కడికి వేరే ట్రాన్స్‌జెండర్స్ వెళ్ళారంటక్క. అక్కడ వేరే ట్రాన్స్‌జెండర్స్ వెళ్ళింది మాకు తెలీదు. అయితే మేమేం చేస్తామంటే గోడ మీద సైన్ రాసేసి ఒక వీడియో తీసుకుంటాం మేము. వేరే ట్రాన్స్‌జెండర్స్ రాకుండా. అయితే మేము వెళ్ళేసి సైన్ రాస్తున్నాము, వీడియో తీసుకుందామని వెళ్తున్నాము. అయితే అక్కడ ఏం జరిగిందో అవైతే మాకు తెలీదు. ఆయన రావడంతోటే వెళ్ళండమ్మా పెద్ద లాటీ అది ఇనుప రాడక్క. ఇనుప రాడ్డతోటే ఆయన కొట్టని మాకు తెలియదు కదా. మేమైతే మా పనిలో సైన్ రాసి వీడియో తీసుకునే పని మాది. అయితే సైన్ రాసేసి వీడియో తీసుకుందామని ఆ గేట్ దగ్గర నిలబడ్డాం అంతే. ఆయన ఫస్ట్ మమ్మల్ని చూడడంతోటే అది కరాటే చేసేది ఒకటి ప్లస్ ఇంకా ఏమంటారు ఇనుప రాడ్ 2 తీసుకొచ్చేసి వెళ్ళండమ్మా వెళ్ళండి అని కోపడేసరికి ఏం చేసామయ్యా మేము అడుక్కోవడానికి వచ్చాము, కొట్టడానికి వచ్చావా, కొడితే కొట్టని నేను అన్నాను. అయితే ఆయన ఇంకా అసలు ఏం రావడంతో ఆ ఇనుప రాడ్ తీసుకొని ఫస్ట్ నన్ను ఒకటి వేసాడు మోకాల మీద వేయంగానే భయపడేసి వీళ్ళు ఉరుకుతుంటే వీళ్ళ మీద ఒకటి ఇంకా అందరిని ఉరికిచ్చేసాడు అక్కడ. అది జరిగింది. ఉరికిచ్చేసి అక్కడ కొట్లాట జరిగింది. అంటే నిజంగానే ₹1,00,000 అడిగారు, ₹1,00,000 ఇవ్వండి అని మీరు అడిగినందుకే అతను అంత ఘనం చేశాడంటూ అతను చెప్తున్నాడు. ఒక మాట అక్క, మేము యువతల నిలబడ్డది గేట్ దగ్గర, గేట్ యువతల. మేము ఎలా వెళ్ళి ఆ గేట్ దూకేసి ₹1,00,000 అడిగేసి మళ్ళీ యువతలకు వచ్చి మళ్ళీ గేట్ యువతలు నిలబడ్డామా? ఒక మాట లేదు కదా. మేము వెళ్ళిందే అప్పుడు అసలు పైసలు ఏం డిమాండ్ చేయలేదు. అసలు పైసలు అక్కడ ఒక్క మాట ₹1 కూడా అడగలేదు అక్క. మేడం ₹1 కూడా అడగాలి. అది మాట తప్పది. ₹1,00,000 అడగడం చాలా తప్పు.